జయశంకర్ భూపాలపల్లి జిల్లా నియోజకవర్గంలోని చిట్యాల మండలంలో చల్లగరిగ రెవెన్యూ గ్రామ పరిధిలోని గ్రామాలు, తిరుమలాపూర్ పరిధిలోని గ్రామాలు, అలాగే చిట్యాల హెడ్ క్వార్టర్ రెవెన్యూ గ్రామాలకు సంబంధించిన గ్రామ సభలు గురువారం చల్లగరిగ గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో, తిరుమలాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో చిట్యాల రైతు వేదికలో నిర్వహించారు. ఈ గ్రామ సభలకు భూపాలపల్లి ఎమ్మెల్యే గంధ సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రెవెన్యూ భూ సర్వే ద్వారా గ్రామాల్లోని రైతుల భూముల సరిహద్దులతో పాటు గ్రామ సరిహద్దులను కూడా స్పష్టంగా గుర్తించి పట్టా భూములు, ప్రభుత్వ రెవెన్యూ భూములు, అటవీ భూములను శాస్త్రీయంగా కొలతలు వేసి హద్దులు నిర్ణయించడం జరుగుతుందని తెలిపారు. భూ వివరాలు స్పష్టంగా నమోదు చేసి ప్రతి అర్హత కలిగిన రైతుకు పట్టాదారు పాస్బుక్ అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. పట్టాదారు పాస్బుక్ ద్వారా రైతులకు రైతు బంధు, రైతు బీమా, పంట రుణాలు పొందడంతో పాటు వ్యవసాయానికి అవసరమైన ఎరువులు, ఇతర కొనుగోలు మరియు పండించిన పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో సులభంగా విక్రయించేందుకు అవకాశం కలుగుతుందని ఎమ్మెల్యే వివరించారు. ఈ కార్యక్రమంలో ఏడీ సర్వే అధికారి, ఎంపీడీఓ, తహసీల్దార్, గ్రామ పంచాయతీలు, సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు, చిట్యాల మార్కెట్ కమిటీ చైర్మన్, రెవెన్యూ మరియు ఇతర శాఖల అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. 2296 ఎకరాల భూమి విస్తీర్ణంతో ఈ చిట్యాల రెవెన్యూ గ్రామం ఉంది. ఇందులో 2 పంచాయతీలు ఉన్నాయి. ఈ 2 పంచాయతీలలో శిఖంకుంట, మామిడికుంట, అదేవిధంగా పెద్ద చెరువు, 2 చెరువులు ఉన్నాయి. ఈ 2 చెరువులతో పాటు ఎల్లడి రామయ్యపల్లి, అదేవిధంగా చిట్యాల రెవెన్యూ పరిధికి బౌండరీ ఫిక్స్ చేసి ఈ 806 సర్వే నంబర్లన్నీ కూడా మీ గ్రామాన్ని సర్వే నంబర్కి వచ్చేటప్పుడు ఒక రోజు ముందే నోటీస్ ఇచ్చి, 2 రోజుల ముందే నోటీస్ ఇచ్చి చుట్టుపక్కల ఉన్నటువంటి 4 దిశలలో తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణంలో ఉన్నటువంటి రైతులకు కూడా నోటీసులు ఇచ్చి ఆ నోటీసుల ప్రకారంగా మీరు ఉండి ఆ భూమిని కొలుసుకొని తక్కువ ఎక్కువలు ఉంటే సరి చేసుకొని భూమి హద్దులు నిర్ణయించి పట్టాలు కాకపోతే మీరెవరైతే దగ్గర కొన్నారో ఆ పట్టేదారులకు వచ్చి చెప్పకుండా చుట్టుపక్కల పంచుల స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని సర్వే చేసుకొని ఆ సర్వే రిపోర్ట్ ఆధారంగా మీకు పట్టాలు ఇచ్చే కొరకు ప్రభుత్వం తగు ఆదేశాలు జిల్లా కలెక్టర్లకు, తహసీల్దార్లకు ఇవ్వడం జరిగింది. దీని అందరూ కూడా సర్వేలు మీ దగ్గరికి, మీ గ్రామానికి నోటీస్ ఇచ్చి వచ్చినప్పుడు, మీ భూమి మీదకి వచ్చినప్పుడు తప్పకుండా ఆ మోక మీద ఉండి సర్వే చేయించుకొని భూమి కొలిపించుకొని మీరు పట్టాలు పొంది ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి రైతు భరోసా కానీ, 500 రూపాయల బోనస్ కానీ, అదేవిధంగా ఎరువుల కొరకు కానీ, చనిపోతే బీమా కొరకు కానీ, బ్యాంకులో పోతే క్రాప్ లోన్ పొందే విధంగా కానీ, మన కష్టానికి, ఆపద సంపద కొరకు అమ్ముకోవడానికి, కొనుక్కోవడానికి రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా ఈ రీసర్వే ఉపయోగపడుతుంది. దీని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని పట్టాలు పొంది ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలన్నీ కూడా ఉపయోగించుకునే విధంగా ఈ రీసర్వేను అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మీకు ఈ సందర్భంగా